హాయ్ ఫ్రెండ్స్, వివో వి70 ఎలైట్ ఫోన్స్ ఫిబ్రవరి 19న ఇండియాలో లాంచ్ అవుతాయి. ఈరోజు వీడియోలో మనం వివో వి70 గురించి తెలుసుకుందాం. నాకు ఈ ఫోన్లో ఏమి నచ్చింది, ఏమి నచ్చలేదు అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. వివో వి70 ఎలైట్ వీడియో కావాలంటే కామెంట్లో చెప్పండి. నా పేరు మంజు, మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. ముందుగా డిస్ప్లే చూస్తే వివో వి70లో 6.59 ఇంచెస్ OLED డిస్ప్లే ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అంటే వీడియోలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు డిస్ప్లే చాలా షార్ప్గా, క్లియర్గా ఉంటుంది. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. అంటే స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెసర్ చూద్దాం. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఒక పవర్ఫుల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్. ఇంకా ఇందులో LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. అంటే ఫోన్ స్పీడ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. గేమింగ్ అయినా, మల్టీటాస్కింగ్ అయినా లాగ్ లేకుండా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు అసలు హైలైట్, వివో వి70 కెమెరా. ఈ ఫోన్లో 50MP zeiss OIS మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, అల్ట్రా వైడ్ కెమెరా, zeiss ట్యూనింగ్ ఉండటం వల్ల పోర్ట్రెయిట్ ఫోటోలు DSLR లా వస్తాయి. 50MP ఫ్రంట్ కెమెరా, అంటే సెల్ఫీ లవర్స్ కి ఇది పర్ఫెక్ట్ ఫోన్. బ్యాటరీ విషయానికి వస్తే 6500 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈజీగా ఒక రోజు కంటే ఎక్కువ బ్యాకప్ వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఒరిజిన్ OS 6 తో వస్తుంది. ఒరిజిన్ OS 6 ఫీచర్స్ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఇక్కడ ఇస్తాను చూడండి. అప్డేట్స్ చూస్తే 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి. ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సర్ మరియు IP68, IP69 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. అంటే ప్రీమియం ఫోన్ ఫీల్ పూర్తిగా ఉంటుంది. ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకుంటే లీక్స్ ప్రకారం 45,000 నుంచి 55,000 మధ్యలో ఉండొచ్చు. మొత్తానికి ఫ్రెండ్స్, zeiss కెమెరా, పవర్ఫుల్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ప్రీమియం డిస్ప్లే, ఈ ఫోన్ ఒక సూపర్ ఆల్ రౌండ్ ఫోన్. వివో వి70కి వి70 ఎలైట్ కి తేడా ఏంటో తెలుసా? ప్రాసెసర్, వివో వి70లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటే వి70 ఎలైట్లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇంకా అంతా సేమ్ డిజైన్, సేమ్ స్పెసిఫికేషన్స్. ఈ ఫోన్లో నాకు నచ్చింది ఏంటంటే డిస్ప్లే నచ్చింది. దీని డిజైన్ నాకు నచ్చలేదు. వివో వి60 డిజైన్ చాలా బాగా అనిపించింది. వి70 డిజైన్ డల్ గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.